तीरथ तन यह तेरा, आगे मन रूपी घोड़ा, पकड़ बुद्धि की लगाम हाथ में, संस्कारों वश दौड़ा, भूला राही अपने पथ को, भूला राही अपने पथ को, स्वदर्शन से पाले, आत्मदर्शन स्वयं का दर्शन, आत्मदर्शन स्वयं का दर्शन, आत्म ज्योति जगा ले, बुझी हुई जगा कर ज्योति, स्वराज फिर पाले, आत्मदर्शन स्वयं का दर्शन, आत्मदर्शन स्वयं का दर्शन, ఓం శాంతి. ఈరోజు మురళి 22/5/2021. मीठे बच्चे, अपना सब कुछ ईश्वरीय सेवा में सफल कर भविष्य बना लो, क्योंकि मौत सिर पर है. మధురమైన పిల్లలారా, తమ సర్వస్వము ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకుంటూ భవిష్యత్తు తయారు చేసుకోండి. ఎందుకంటే మృత్యువు తలపైన ఉంది. తమ సర్వస్వము ఈశ్వరీయ సేవలో సఫలము చేసుకుంటూ మీ భవిష్యత్తుని తయారు చేసుకోండి. ఎందుకంటే మృత్యువు తలపైనే ఉంది. ఇప్పుడు प्रश्न, ज्ञान सुनते हुए भी बच्चों में उसकी धारणा क्यों नहीं होती है? జ్ఞానము వింటూ కూడా పిల్లలలో అది ఎందుకు ధారణ కావటం లేదు? उत्तर, क्योंकि विचार सागर मंथन करना नहीं आता है. ఎందుకంటే విచార సాగర మంథన చేయటము రాకపోవటం వలన జ్ఞానం ధారణ అవటం లేదు. ఒకటి. రెండోది, बुद्धि योग देह और देह के संबंधों में लटका हुआ है. पहले जब बुद्धि से मोह निकले तब कुछ धारणा भी हो. బుద్ధి యోగము దేహము మరియు దేహ సంబంధికుల పైన అంటుకొని ఉంటుంది. మొట్టమొదట ఎప్పుడైతే బుద్ధి నుండి ఈ మోహము తొలగుతుందో అప్పుడు ఏమైనా ధారణ అవుతుంది. అంటే రెండో కారణం ఏంటి? ఒకటో కారణం విచార సాగర మంథన చేసే అలవాటు
లేకపోవడం, విచార సాగర మంతన చేయడం రాకపోవడం, దానివల్ల జ్ఞానము వింటున్నా అది ధారణ అవటం లేదు. రెండోది ఏంటి? మోహము, దేహం పైన, దేహ సంబంధికుల పైన మోహము ఉన్న కారణంగా కూడా జ్ఞానము धारण अवడం లేదు. मोह ऐसी चीज है जो एकदम बंदर बना देता है. మోహము ఎలాంటిది అంటే పూర్తిగా కోతి మాదిరిగా తయారు చేసేస్తూ ఉంటుంది మనుషులను. మోహము अटवंटिदी. इसलिए बाप बच्चों को पहले पहले वायदा याद दिलाते दे के सब संबंधों को बोलो और मुझे याद करो. అందువలన బాబా పిల్లలకు మొట్టమొదట ఈ వాగ్దానం స్మృతి కలిగిస్తున్నారు. దేహసేతం దేహ సంబంధికులందరినీ మరవండి మరియు నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని వాగ్దానం మనకు స్మృతి కలిగిస్తూ ఉంటారు. భక్తిలో కూడా మీరు చెప్పారు కదా, మీరు వస్తే అందరినీ మర్చిపోతామని. బాబా గుర్తు చేస్తుంటారు కదా మన వాగ్దానాలు. దేహసేత దేహ సంబంధికులందరినీ మరవండి మరియు నన్ను ఒక్కడినే జ్ఞాపకం చెయ్యండి అని మన వాగ్దానాన్ని గుర్తు చేయిస్తున్నారు బాబ్దాదా. గీత్ భోలేనాథ్ సే నిరాలా యార్ కోయి నెయ్యి. భోలానాథ్ని కంటే అతీతమైన వారు ఇంకెవరూ లేరు అని పాట. ఓం శాంతి. बाप बैठ समझाते. अब बच्चों को ये तो अच्छी तरह मालूम है कि बेहद के बाप को ही कहा जाता है बिगड़ी को बनाने वाला. బాబా కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి ఇదైతే బాగా తెలుసు కదా, అనంతమైన తండ్రినే చెప్తారు బిగిడికో బనానే వాళ్ళ, అంటే చెడిపోయిన వారిని బాగు చేసేవారు అని. ఈ భోలానాథ్ సే నిరాలా అనే పాటలో, భోలానాథుని కంటే అతీతమైన వాడు అనే ఈ పాటలో బిగిడికో బనానే వాళ్ళ అని ఒక లైన్ వస్తుందన్నమాట. చెడిపోయిన వారిని బాగు చేసేవాడు అని. కృష్ణ బిగడికో సుధార్ నహి సక్తి. ఈ మహిమ కృష్ణుడికి వర్తించదు చెడిపోయే వారిని బాగు చేసేవాడు అని. గీతా కా భగవాన్ कृष्ण नहीं शिव है. शिव बाबा रचयिता है और कृष्ण है रचना. गीता భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడు. शिव बाबा रचयिता, कृष्णुడు रचना. स्वर्ग का वर्षा देने वाला स्वर्ग का रचयिता ही हो सकता है. స్వర్గ వారసత్వం ఇచ్చేవారు స్వర్గ రచయిత బాబాయే కాగలరు. యహి భారత్ కి ముఖ్య బడైతే బడి భూలే. కానీ కృష్ణుడి పేరు చెప్పుకోవటం భారతీయులు చేసిన ముఖ్యమైన అతిపెద్ద పొరపాటు ఇదే. శ్రీకృష్ణుకో బాబా కోయి కహనే సక్తా. శ్రీకృష్ణుని బాబా తండ్రి అని ఎవరు అనడానికి లేదు. వర్ష బాబా సే హీ మిల్తా और భారత్ को ही मिला था. వారసత్వం అనేది బాబా అని ఎవరిని పిలవగలమో తండ్రి అని, ఆ తండ్రి నుండే దొరుకుతుంది వారసత్వం. కృష్ణుడి నుండి కాదు, నిరాకారం నుండి. అది కూడా భారతదేశానికే ఒకప్పుడు దొరికింది వారసత్వం. భారత్ మే హీ శ్రీకృష్ణ షహజాదా రాధే షహజాది గాయి హుయి హై. భారతదేశంలోనే శ్రీకృష్ణుడు రాకుమారుడు రాధ రాకుమారి ప్రసిద్ధి చెందారు. महिमा ऊंचती ऊंच एक बाप की है. श्री कृष्ण है ऊंचती ऊंच रचना विश्व का मालिक. उनको कहा जाता है सूर्यवंशी डीटी డైనాసిటీ. మహిమ అంతా ఉన్నతోన్నతమైన శివ బాబా ఒక్కరిదే. శ్రీకృష్ణునికి మహిమ చేస్తే ఏమని చెప్తాం? ఉన్నతోన్నతమైన రచన అతడు. శివ బాబా ఉన్నతోన్నతమైన రచయిత. శివ బాబా యొక్క రచన ఈ సృష్టి, దానిలో ఉన్నతోన్నతమైన రచన శ్రీకృష్ణుడు, విశ్వానికి మాలికుడు. అతనిని సూర్యవంశీ రాకుమారుడు అంటాం కదా. సూర్యవంశీ దేవత వంశం. गीता आदि सनातन देवी देवता धर्म का शास्त्र है. सत्युग में तो किसको ज्ञान सुनाया नहीं है. गीता आदि सनातन देवी देवता धर्म యొక్క శాస్త్రము. సత్యయుగంలో ఎవరికి జ్ఞానం వినిపించలేదు, గీత అక్కడ వినిపించలేదు. సంగం పర్ హి బాప్నే సునాయా హై. సంగం యుగంలోని బాబా గీత వినిపించారు.
चित्रों में भी पहले ये सिद्ध करना है, दोनों के चित्र देते गीता का भगवान ये रचयिता है जो पुनः जन्म रहे थे, ना कि శ్రీ కృష్ణ రచన. మన చిత్రాలలో మొట్టమొదటిది నిరూపించి చెప్పాలి గీత ఎవరు రచిస్తున్నారు. ఇద్దరు చిత్రాలు చూపించి చిత్రం ఉంది కదా మంది గీతా భగవంతుడు ఎవరు అనేది. ఒకరు రచయిత పునర్జన్మలలో రానివాడు, రెండవవారు శ్రీకృష్ణుడు రచన. ఇందులో రచయితే గీత వినిపిస్తారు కానీ రచన కాదు అనేది మనం చిత్రాలలో చూపించి చెప్తూ ఉంటాము. తుమ్ జాన్తే హో शिव बाबा ही हीरे तुल्य बनाते हैं, गाया भी जाते हीरे तुल्य कौड़ी तुल्य. बच्चों की बुद्धि में ये रहना चाहिए कि बाप का फरमान है मुझे याद करो और वर्षे को याद करो, वो है बेहद का बाप. कृष्ण तो है हद का मालिक. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు శివ బాబా ఏ మనల్ని వజ్ర తుల్యంగా తయారు చేస్తున్నారు. గాయనం కూడా ఉంది కదా వజ్ర తుల్యము, దానికి వ్యతిరేకంగా గుడిగవ్వ సమానము. రెండు ఉన్నాయి కదా ప్రాప్తులు. అయితే పిల్లల బుద్ధిలో ఉంది బాబాయే మనని వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు, బాబా యొక్క ఆజ్ఞ నన్ను జ్ఞాపకం చేసుకోండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి అని. అతడు అనంతమైన తండ్రి, కృష్ణుడైతే హద్దుల్లో ఉండే ఒక విశ్వ రాజ్యాధిపతి. బల్ విశ్వ కా రాజా बनता है, शिव बाबा तो राजा नहीं है ना. విశ్వానికి రాజు అవుతున్నాడు కృష్ణుడు, కానీ శివబాబా అయితే రాజా కారు కదా. గీతాకి వాస్తవమే బడి మహిమ హై, సాత్ సాత్ భారత్ కి भी మహిమ హై. వాస్తవానికి గీత యొక్క మహిమ చాలా గొప్పది ఉంది, దాంతో పాటు భారతదేశానికి కూడా చాలా మహిమ ఉంది. భారత్ सब धर्म वालों का बड़ा तीर्थ है. भारत देश अन्य धर्माల వాళ్ళకి గొప్ప తీర్థ స్థానమైంది. सिर्फ कृष्ण का नाम डालने के कारण सारा महत्व उड़ गया है. కాకపోతే కృష్ణుని యొక్క పేరు గీతలో వేసుకున్న కారణంగా భారతదేశం యొక్క మహిమ కూడా ఎగిరిపోయింది అని చెప్తున్నారు బాబా. భారత్ सब धर्म वालों का बड़ा तीर्थ है, सिर्फ कृष्ण का नाम डालने के कारण सारा महत्व उड़ गया है. इस कारण ही भारत కోడితుల్య बन गया है. భారతదేశ యొక్క మహిమ ఎగిరిపోయింది. కృష్ణుడి పేరు చెప్పడం వల్లనే భారతదేశం గుడ్డి గవ్వలా కూడా తయారైపోయింది. है तो ड्रामा अनुसार परंतु सावधान करना होता है. జరిగిపోయిందంతా డ్రామా అనుసారమే జరిగింది. ఈ తప్పులు చేయడం మనము అయినా కూడా బాబా వచ్చినప్పుడు వాటిని వివరించి సావధాన పరచాల్సి వస్తుంది కదా, ఇది ఇది పొరపాటు జరిగింది అని. बाप समझाते बहुत अच्छी रहती है, दिन प्रतिदिन गोह्य बातें सुनाते रहते, तो फिर पुराने चित्रों को बदल कर दूसरा बनाना पड़े. బాబా చాలా మంచి రీతిలో అన్ని మనకు అర్థం చేయిస్తున్నారు. రోజు రోజుకి గోహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటారు. అప్పుడు పాత చిత్రాలు మార్చి కొత్తవి తయారు చేసుకోవాల్సి వస్తుంది. బాబా ఇచ్చే జ్ఞానం గోహ్యం అవుతున్న కొద్ది చిత్రాలు కూడా కొత్తవి తయారవుతున్నాయి. ఏదో అంత తక్ హోతా హీ రేగా. చివరి వరకు కూడా ఇటువంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. లిటరేచర్లో చిత్రాలలో కొత్త కొత్త విషయాలు తయారవుతూ వస్తున్నాయి కదా. बच्चों को बुद्धि में अच्छी रीति रखना चाहिए. शिव बाबा हमको वर्षा दे रहे हैं, कहते हैं मामेकम याद करो तो विकर्म विनाश होंगे. कृष्ण को याद करने से विकर्म विनाश नहीं होंगे. वो सर्वशक्तिमान तो है नहीं, सर्वशक्तिमान बाप है, वर्षा भी वो देते हैं. బాబా చెప్తున్నారు పిల్లల బుద్ధిలో చక్కగా ఇది ఉండాలి. శివ బాబా మాకు వారసత్వం ఇస్తున్నారు. అతడు చెప్తున్నారు నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేస్తే వికర్మల వినాశనం అవుతాయని. కృష్ణుని జ్ఞాపకం చేయడం వలన వికర్మల వినాశనం కావు. ఎందుకంటే సర్వశక్తివంతుడు కాదు శ్రీకృష్ణుడు. సర్వశక్తివంతుడైతే శివ బాబా, వారసత్వం కూడా అతడే ఇస్తున్నారు. कृष्ण मनुष्य कृष्ण को ही याद करते रहते. अच्छा समझो कृष्ण ने कहा है, वो भी कहते थे कि सब संबंध छोड़ मामी कम याद करो. మానవ లేతే కృష్ణుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సరే బాబా చెప్తున్నారు కృష్ణుడే అనుకుని మీరు గీత చదివినా కూడా కృష్ణుడు చెప్పని, అది ఎవరు చెప్పని గీతలో ఉన్న సారం ఏంటి? దేహ సంబంధాలన్నీ వదిలి నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి అనేదే కదా. आत्मा तो बाप को याद करेगी ना. कृष्ण तो सभी आत्माओं का बाप नहीं है. आत्मा
తన తండ్రిని జ్ఞాపకం చేస్తుంది కదా. కృష్ణుడైతే తండ్రి కాదు సర్వాత్మలకు. ये सब विचार सागर मंथन कर బుద్ధి में ధారణ करना चाहिए. ఈ విషయాలన్నీ విచార సాగర్ మంథన చేసుకుంటూ బుద్ధిలో ధారణ చేసుకోవాలి. कोई मोह में फंसने के कारण फिर धारणा नहीं कर सकते. కానీ కొంతమంది పిల్లలు మోహంలో చిక్కుకున్న ఉన్న కారణంగా ధారణ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. तुम गाते आए हो और संग थोड़ा आप संग जोड़ेंगे, मेरा तो एक दूसरा ना कोई, परंतु मोह फिर ऐसी चीजें जो एकदम बंधन बना देता है. మీరు పాడుతూ వచ్చారు భక్తి మార్గం నుండి, భగవంతుడా మీరు దిగి వస్తే మీ సంగతిలోనే ఉంటాం, ఇంకా అందరితోని సంబంధం వదులుకుంటాము అని పాడుతూ వచ్చారు కదా. నాకు ఒక శివబాబా తప్ప అంటే భగవంతుడు తప్ప ఇంకెవరు లేరని భక్తిలో కూడా అన్నారు, మీరు కానీ దిగి వస్తే అని. ఇక్కడికి వచ్చే కూడా బాబా పిల్లలు అయ్యే కూడా నాకు ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు అని అనుకున్నాం మనం. కానీ మోహం ఎలాంటిదంటే పూర్తి కోతి మాదిరిగా తయారు చేసేస్తుంది. బందర్ మీ మోహ్ और लोभ बहुत होता है. ఈ మోహం వచ్చేటప్పటికి బాబాయే కాకుండా ఇంకా వేరే వేరే ఉన్నారు అని అయిపోతుంది కదా మన సంబంధం. ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరనే మాట మీదే ఉండట్లేదు మోహంలో వచ్చేటప్పటికి. కోతిలో మోహము లోభము చాలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. शाहूकार लोगों को भी समझाया जाता है कि अभी मौत सामने खड़ा है, ये सब ईश्वरी सेवा में लगा वो भविष्य बना लो, परंतु बंधन मुआफिक लटक पड़ते छोड़ते नहीं है. ధనవంతులకు కూడా ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు, మీ తల మీదే మృత్యు నిలిచి ఉంది, ఎదురుగానే ఉంది మృత్యువు, ఎప్పుడు మింగేస్తుందో తెలీదు. అందుకే మీ దగ్గర ఉన్నదంతా ఈశ్వరీయ సేవలో పెట్టేసుకోండి మీరు బ్రతికి ఉన్న రోజుల్లోనే అని బాబా చెప్తున్నారు. మీ భవిష్యత్తు తయారు చేసేసుకోండి, భవిష్యత్ ప్రాప్తి పుణ్యము అని చెప్తున్నా కానీ కోతి మాదిరిగా అంటుకొని ఉంటున్నారు. లోభము, సంపాదన యొక్క ఆకర్షణ కోతి మాదిరిగా అంటుకొని ఉంటున్నారు, వదలటం లేదు, పిడికలు వదలటం లేదు. బాబా సేవ చేయటానికి ముందుకు రాదు చెయ్యి. బాప్ కైతే జో భీ దేసే దేక సంబంధి ఉన్సే బుద్ధియోగ హటావో. బాబా చెప్తున్నారు, దేహము దేహ సైతం దేహ సంబంధాలన్నింటి నుండి బుద్ధియోగం తొలగించండి. బాప్కి శ్రీమత్ పర్ చలో, బాబా శ్రీమతంపై నడవండి. तुम कहते हो ये धन बाल बच्चे आदि सब ईश्वर ने दिया है, अब वो खुद आए कहते हैं तुम्हारा ये धन दौलत आदि सब खत्म हो जाना है. మీరు భక్తిలో కూడా చెప్తూ ఉన్నారు, ఈ ధనము పిల్లలు పాపలు, మనకు ఎవరైతే పిల్లలు ఉన్నారు, ధనం ఉంది, సంపద ఉంది, అంతా ఈశ్వరుడు ఇచ్చింది అని భక్తి మార్గం నుండి కూడా ఆ భావన పెట్టుకుంటూ వచ్చారు మీరు. ఇప్పుడు ఈశ్వరుడే స్వయంగా వచ్చి మీ ఎదురుగా ఈ సేవ చేస్తున్నారు కదా. అతడు చెప్తున్నారు, మీ ధన సంపదలన్నీ సమాప్తి అయిపోయేదే ఉంది ఇప్పుడు. किनकी दबी रही धूल में, किनकी राजा ही गए, किनके चोर लूटे, आर्थिक आदि होगी, ये सब खलास हो जाएगा. బాబా చెప్తున్నారు, శాస్త్రాల్లో రాశారు, కొంతమంది ధనము మట్టిలో కలిసిపోయింది, కొంతమంది ధనము రాజులు తినేస్తారు, కొంతమంది ధనము దొంగలు దోచుకొని పోయారు, కొంతమంది ధనము మాత్రము సఫలమైంది అని శాస్త్రాల్లో రాశారు. అది ఇదే ఇప్పుడు చూస్తున్నాం పరిస్థితి. భూకంపాలు వస్తాయి, ఏమవుతుంది, అంతా సమాప్తి అయిపోతుంది కదా. రకరకాల పరిస్థితులలో మట్టి పాలవుతుంది. మరి రాజులు తినడం అంటే చూస్తున్నాం కదా, ట్యాక్సెస్, ధరలు, ఇలా బ్లాక్ మార్కెట్ ఎన్ని రకాలుగా పోతుంది కదా మన ధనం. एरोप्लेन गिरते ही वह आग आदि लगती तो पहले पहले अंदर चोर घुसते जब तक पुलिस आई. అలాగే దొంగలు తినడం అంటే, దొంగలు దోచుకోవడం అంటే ఏరోప్లేన్ పడిపోయినా, ఎక్కడైనా నిప్పంటుకున్నా, ఎక్కడైనా ఆపద వచ్చినా
ప్రకృతి ఆపద కానీ యాక్సిడెంట్ ఏదైనా అలా జరిగిన అక్కడ ముందు దొంగలు పరిగెడతారంట. దొంగలు ముందు ఛాన్స్ తీసుకుంటారు. పోలీసులు వచ్చే లోపలే దొంగలు వచ్చేసి అక్కడ వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఆ చనిపోయిన బాడీస్ దగ్గర అన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇలా దొంగల పాలవుతుంది కొంతమంది ధనము. तो बाप समझाते बच्चे దేహదార్యం से మోह నికాల్నా चाहिए మోజిత్ బన్నా. కాబట్టి బాబా చెప్తున్నారు పిల్లలారా, దేహదారుల నుండి మోహం తొలగించుకోండి, మోహజితులుగా తయారవ్వాలి. దేహాభిమాని सबसे पहला नंबर दुश्मन. దేవతాయే దేహి అభిమాని. దేహాభిమానమే మొట్టమొదటి నంబర్లో శత్రువు. దేవతలు ఆత్మాభిమానిగా ఉంటారు. దేహాభిమాన అనేసి వికారం में फंसते तुम आधा कल्प దేహి అభిమాని రేతే हो. దేహాభిమానంలో రావడం వల్లనే వికారాల్లో చిక్కుకుంటున్నారు. మీరైతే అర్ధకల్పము దేహాభిమానిగానే ఉంటూ వచ్చారు కదా. अब देही अभिमानी होने की प्रैक्टिस करनी. ఇప్పుడు ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం చేయాలి మన ఇంటికి వెళ్ళే లోపల. जो भी मनुष्य मात्र है बिल्कुल ही इन बातों को नहीं जानते ना परमात्मा को जानते हैं. మానవ మాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఈ విషయాలు తెలీదు, పరమాత్మ పరిచయం కూడా తెలీదు. ఆత్మ क्या है, परमात्मा क्या है, आत्मा कितने जन्म लेती, कैसे पाठ बजाती, हम एक्टर से, ये किसको पता नहीं है. इसलिए अर्पण నిధన్ కే కహా జాతా హై. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుంది, ఎలా పాత్ర అభినయిస్తుంది, మనం అసలు యాక్టర్స్ గా ఉన్నాము, ఇది ఎవరికి కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. అందుకనే అనాథులు అనే చెప్తాం మనము. మనుషుల్ని అనాథులు అనడం జరుగుతుంది. తండ్రి ఎవరో తెలియని వాళ్ళని ఏమన్నాను, अनाथुल कदा. वो तो कहते थे आत्मा ज्योति में लीन हो जाती, परंतु आत्मा तो अविनाशी है. आत्मा में ही 84 जन्मों का पाठ नूंदा हुआ है. భక్తి మార్గంలో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఆత్మ జ్యోతిలో లీనమైపోతుంది శరీరం వదిలి వెళ్ళాక అని. కానీ ఆత్మ అవినాశి, ఎక్కడ లీనమైపోవడానికి లేదు. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. कहते भी है आत्मा स्टार है फिर भी समझते नहीं. आत्मा से परमात्मा कहते थे, बाप को बिल्कुल जानते नहीं. ఆత్మ నక్షత్రం వంటిది అని అంటూ ఉంటారు కూడా, కానీ అర్థం తెలియడం లేదు. ఇంకోవైపు ఆత్మే పరమాత్మ అని అనేసుకుంటున్నారు. आत्मा के लिए भी कहते बरकटे के बीच में सितारा चमकता है, परमात्मा के लिए तो कुछ बताते नहीं. ఆత్మ కోసం కూడా చెప్పుకుంటారు శాస్త్రాల్లో, బురకటి మధ్య మెరుస్తుంది ఒక అద్భుత నక్షత్రంలా అని ఆత్మ కోసం వర్ణిస్తూ ఉంటారు. పరమాత్మ కోసం ఏమీ చెప్పలేదు. మళ్ళీ उनको परमात्मा कहा जाता है, वो भी परम धाम में रहते, वो भी बिंदी है. వాస్తవానికి పరమాత్మను పరం ఆత్మ అంటాం మనము. అతడు పరంధామంలో నివసిస్తారు, అతడు కూడా బిందువు అన్నమాట. సరే పునర్జనం రైతే ఆత్మయే పునర్జనమే ఆత్మ. కాకపోతే పరమాత్మకు మనకు మధ్య ఉన్న తేడా ఏంటంటే అతడు పునర్జన్మ రహితుడు, అతడు బిందు, మనం బిందు. అతడు పరంధామ నివాసి, మనం పరంధామ నివాసి. కానీ అతడు బిందువులో ఉన్న విశేషత ఏంటంటే పునర్జన్మ రహితుడు, మనము ఆత్మలు పునర్జన్మలలో వస్తూ ఉంటాము. परमात्मा के लिए कहा जाता है ज्ञान का सागर, आनंद का सागर, पवित्रता का सागर है. देवताओं को ये वर्षा किसने दिया, పరమాత్మ కోసం చెప్తూ ఉంటాం మనం. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రత సాగరుడు. దేవతలకి ఈ వారసత్వం ఎవరు ఇచ్చారు, బాప్ని. బాబా ఏ ఇచ్చారు కదా, సర్వగుణ సంపన్న 16 कला संपूर्ण इन देवताओं जैसा अभी कोई है नहीं. ఏం వారసత్వం ఇచ్చారు బాబా, సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వీకారి, అహింస, పరమధర్మ, మర్యాద పురుషోత్తంలో అయ్యారు వాళ్ళు. బాబా అలా తయారు చేశారు కదా, ఇదే బాబా ఇచ్చే వారసత్వం వారికి. దేవతల్లా ఇలా ఇంకెవరు కూడా లేరు, ఉండరు 4 యుగాలలోని. ఉన్హోంకో ఈ వర్ష कैसे मिला ये कोई को पता नहीं. ఈ మహిమ కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది 16 కళల సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులు, ఈ మహిమ కూడా విగ్రహాలు ఎదురుగా చేస్తూ ఉంటారు వెళ్ళి. కానీ వీళ్ళని ఎవరు తయారు చేశారు, వారసత్వం ఎలా దొరికింది, ఇది ఎవరికి కూడా తెలియదు. బాప్ ही आकर समझाते उनको ही ज्ञान का सागर कहा जाता है.
इस समय आकर ज्ञान देते, फिर प्रायलोप हो जाता है, फिर होती है भक्ति, उनको ज्ञान नहीं कहा जा सकता. బాబా వచ్చి మనకి విషయాలన్నీ చెప్తున్నారు, జ్ఞాన సాగరుడు అంటారు బాబాను. ఈ సమయంలోనే వచ్చి జ్ఞానం ఇస్తున్నారు, తర్వాత ఇది ప్రాయలోపం అయిపోతుంది. అప్పుడు ఇంకా భక్తి ప్రారంభం అవుతుంది, జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది. కాబట్టి మనం కళలు తగ్గుతూ భక్తి ప్రారంభిస్తాము. భక్తిని జ్ఞానము అని అనడానికి లేదు. ज्ञान से तो सदगति होती है. जब दुर्गति हो तब सर्व का सदगति दाता ज्ञान का सागर आए, बापी आकर ज्ञान स्नान कराते हैं. జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. భక్తిని జ్ఞానము అనడానికి వీల్లేదు. జ్ఞానం అని దేన్ని అంటారు అంటే సద్గతి ఇచ్చేటటువంటిది జ్ఞానం. ఎప్పుడైతే దుర్గతిలోకి వచ్చేస్తున్నామో అప్పుడే సర్వుల సద్గతి దాత జ్ఞాన సాగరుడు బాబా వచ్చి జ్ఞానం ఇస్తున్నారు. బాబాయ్ వచ్చి జ్ఞాన స్నానం చేయిస్తున్నారు మనకు. वो तो पानी का स्नान ही उससे सदगति हो नहीं सकती. ये थोड़ी बातें भी धारण करनी चाहिए. అక్కడ నీళ్ళతో కూడిన స్నానం చేస్తారు నదులలో, సద్గతి దొరకదు ఆ స్నానంతో. జ్ఞాన స్నానం ద్వారా సద్గతి పొందుతున్నాం మనం. ఈ కొద్ది విషయాలైనా కూడా బుద్ధిలో ధారణ అవ్వాలి కదా. मुख्य जो अच्छे अच्छे चित्र है वो बड़े होने चाहिए, जो कोई अच्छी रीति समझ जाए, अक्षर बड़े अच्छे हो. ముఖ్యమైన మంచి మంచి చిత్రాలు పెద్ద సైజులో ఉండాలి. ఎవరైనా చూడగానే అర్థమైపోతుంది వాళ్ళకి. అప్పుడు దానిలో రాసే అక్షరాలు కూడా చాలా బాగుండాలి. చిత్ర बनाने वालों को ये बुद्धि में रखना चाहिए. బాబా చెప్పే ఈ పాయింట్స్ చిత్రాలు తయారు చేసే సేవలో ఉండే వారికి బుద్ధిలో గుర్తు ఉండాలి. किसी को भी बुलाना है निमंत्रण देकर कि आकर परम पिता परमात्मा का परिचय लो और भविष्य के जन्मों के लिए बाप से वर्षा लो. ఎవరికైనా నిమంత్రణ ఇచ్చి కూడా పిలవచ్చు మనము. రండి, పరంపిత పరమాత్మ యొక్క పరిచయం తెలుసుకోండి, భవిష్యత్ 21 జన్మల కోసం ఆ బాబా నుండి వారసత్వం తీసుకోండి, అటువంటి మార్గం మీకు ఇక్కడ చూపిస్తాను అని ఆహ్వానించి మరి జ్ఞానం చెప్పండి. बेहद के बाप से वर्षा पाना सीखो, इसमें डरने की तो बात ही नहीं. అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవడం నేర్చుకోండి అని చెప్పండి. దీనిలో భయపడే విషయమే లేదు. మనం ఎవరికైనా ఆహ్వానం ఇచ్చి నిమంత్రణ ఇచ్చి జ్ఞానం చెప్పటానికి ఆలోచించే అవసరం, భయపడే అవసరం లేదు. बुलाते रहते हे पतित पावन आओ, बाप भी कहते हैं काम महाशत्रु है. पावन दुनिया में जाना है तो पवित्र जरूर बनना है. బాబా చెప్తున్నారు, మీరు పిలుస్తున్నారు, ఓ పతిత పావన రండి అని. బాబాని పిలిచారు కదా, బాబా వచ్చారు. బాబా కూడా చెప్తున్నారు మన పిలుపుకి సమాధానము. ఏం చెప్తున్నారు? బాబా వచ్చాక నన్ను పిలిచారు కదా, పతిత పావన రండి అని. పావనంగా అవ్వాలనేది మీ ఉద్దేశం కదా. పావనంగా అవ్వాలంటే కామ మహాశత్రువుని జయించండి ముందు. పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. पतित उनको कहा जाता है जो विकार से जन्म लेते. सत्य त्रेता में विष होता नहीं, उनको कहा ही जाता है संपूर्ण निर्विकारी दुनिया. బాబా చెప్తున్నారు, వికారాలతో జన్మించే వారిని పతితులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అందరూ అటువంటి జన్మలో ఉండేవారే కదా. సాధు సన్యాసులతో సహితంగా అందరి జన్మ వికారాలతో జరిగింది కాబట్టి పతితులే అందరూ. సతీగం త్రేతాయుగంలో అయితే ఈ వికారాలనే విషం ఉండదు. అందుకే దానిని నిర్వికారి ప్రపంచం, సంపూర్ణ నిర్వికారి ప్రపంచం అని చెప్తాము. विकाराले ఉండవు అక్కడ అని చెప్తున్నారు బాబా. विकार है ही नहीं. फिर ये तुम क्यों पूछते, बच्चे कैसे पता होता है? तुम निर्विकारी तो बनो.
నిర్వికారి ప్రపంచము అని చెప్పాక దేవతల ఎదురుగా వెళ్ళి కూడా మీరు సంపూర్ణ నిర్వికారులు అని మహిమ పాడుతున్న తర్వాత మళ్ళీ ఈ ప్రశ్న ఎలా అడుగుతారు? పిల్లలు ఎలా జన్మిస్తారు అక్కడ వికారాలు లేకపోతే అని? వాళ్ళు ఉన్నదే నిర్వికారి. అక్కడ ఎలా జన్మించాలో అలా జన్మిస్తారు పిల్లలు. మీరైతే ఇవన్నీ ప్రశ్నలు మెదిలే బదులు బుద్ధిలో అక్కడ పిల్లలు సిస్టమ్ ఏంటి? సృష్టి ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నలు అడగడానికి బదులు, ఇలాంటి డౌట్స్‌లో టైము వేస్ట్ చేయటానికి బదులు, మీరు నిర్వికారిగా తయారైపోండి ఉన్న తక్కువ సమయంలో. నిర్వికారిగా తయారయ్యే పురుషార్థం చేయండి. బచ్చా జైసా హోనాగా వైసా హోగా. అక్కడికెళ్ళాక పిల్లలు ఎలా పుట్టాలో, ఎలా జన్మించాలో అలాగా జన్మిస్తారు. అక్కడ ఎలా సిస్టమ్ ఉండాలో అది ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తదక్కడ. దానికోసం మీరిప్పుడు ఆలోచిస్తూ కూర్చోకండి. నేనెంత పవిత్రమయ్యాను, ఎంత పవిత్రం కావాలి, నిర్వికారి కావాలి, అది ముందు చూసుకోండి అని చెప్తున్నారు బాబా. तुम ये पूछते ही क्यों हो? तुम बाप को याद करो तो जन्म जन्मांतर के विकर्म विनाश हो जाए. ये है ही పాపాత్మం की दुनिया, वो है పుణ్యాత్మం की दुनिया. అసలు ఈ ప్రశ్నే ఎందుకు అడుగుతారు అంటున్నారు బాబా. మీరు బాబాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రశ్నలలో వెళ్ళే బదులు బాబాను జ్ఞాపకం చేసుకోవడంలో ఎక్కువ టైం పెడితే జన్మ జన్మల వికర్మల వినాశనం అయిపోతాయి. ఇక్కడ ఉన్నది పాపాత్మల ప్రపంచం, సత్యంగా ఉండేది పుణ్యాత్మల ప్రపంచం. ఈ అచరితి బుద్ధి మే బిటానా హై. भक्ति का फल भगवान आकर देते, बाप ही सर्व की सदगति कर स्वर्ग का मालिक बनाते हैं. చక్కగా ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోపెట్టాలి మనము. భక్తికి ఫలం భగవంతుడు ఇస్తూ ఉన్నారు. బాబాయే సర్వులకు సద్గతి ఇచ్చి స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. బాప్ कहते आप पवित्र बनो, మామేకం యాద్ కరో, ఏ హే మహామంత్ర. బాబా చెప్తున్నారు ఇప్పుడు పవిత్రంగా తయారవ్వండి, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి, ఇదే నేను ఇచ్చే మహామంత్రము అని చెప్తున్నారు బాబా. పవిత్రంగా తయారవ్వండి, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి అని శివ బాబా ఇచ్చే మహామంత్రము ఇది. बाप से वर्षा जरूर मिलेगा, बाप कहती तुम मुझे याद करो तो तुम సతోప్రధాన్ బన్ जाएंगे. బాబా నుండి తప్పకుండా వారసత్వం అనేది దొరుకుతుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే సతోప్రధానంగా తయారైపోతారు. సతోప్రధానం అయిపోతే వారసత్వం లభిస్తుంది కదా. सीढ़ी पर समझाना है, दिन प्रतिदिन हर चीज सुधरती जाती है, इनमें క్లియర్ కట్ లిఖనా है. మెట్ల వరుస చిత్రం పైన మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. రోజు రోజుకి ప్రతి వస్తువు కూడా బాగా అవుతూ ఉంది అన్నమాట. అంటే కరెక్షన్స్ జరుగుతుంది. చిత్రాలు కానీ బాబా ఇచ్చే మేటరు కానీ ప్రింట్ చేయాల్సినవి బాబా కరెక్షన్స్ ఇవ్వడము, ఇది రాయండి, ఇది రాయండి, ఇలా రాయొచ్చు, అలా రాయొచ్చు, అది మారుతూ ఉన్నాయి చిత్రాలు. इनमें क्लियर कर लिखना है, ब्रह्मा द्वारा आदि सनातन देवी देवता धर्म की स्थापना. जब आदि सनातन देवी देवता धर्म था और कोई धर्म नहीं था, जो पवित्र बनते वही पावन दुनिया में आएंगे. చిత్రాలలో ఇది క్లియర్ గా రాయాలి కూడా. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపన అంటే భక్తిలో బ్రహ్మ ద్వారా స్థాపన అని చెప్పుకుంటారు, కానీ ఏంటి స్థాపన అవుతుందని తెలియడం కోసం మనం ఇది రాయాలి చిత్రాల్లో క్లియర్ గా. ఎప్పుడైతే ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేదో అప్పుడు ఇంకే ధర్మాలు ఉండేవి కాదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఎవరైతే పవిత్రంగా తయారవుతారో వాళ్ళే పవిత్ర ప్రపంచంలోకి దిగి వస్తారు. మళ్ళీ जितनी ताकत तुम्हारे में भरती जाएगी उतना पहले आएंगे. ఎంత శక్తి మీలో నిండుతూ ఉంటుందో అంత మీరు ముందుగా జన్మలలోకి దిగి వస్తారు. सब इकट्ठे तो नहीं आएंगे. ये भी जानते सती त्रेता में देवी देवताएं बहुत थोड़े होते, पीछे वृद्धि को पाते हैं. प्रजा में तो ढेर होंगी, समझाने वाले भी बड़े अच्छे चाहिए. అందరూ ఒకసారి గుంపుగా దిగిపోరు కదా జన్మలలోకి పరంధామం నుండి. ఇది కూడా మీకు తెలిసిన విషయం. సత్యయుగం త్రేతాయుగంలో దేవీ దేవతలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు, జనసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది జనాభా. ఆ దేవీ దేవతల్లో కూడా
ప్రజలు అయ్యే వాళ్ళు చాలా మందినే ఉంటారు, ఉన్నత పదవి తక్కువ మంది ఉంటారు. ఇవన్నీ అర్థం చేయించే వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉండాలి అన్నారు బాబా. बोलो बेहद के बाप से आकर के वर्षा लो, जिसको पुकारते हे బాబా उनका वास्तव में नाम ही शिव है. ఎవరికైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదే చెప్పండి, అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోండి వచ్చి. అతన్నే కదా పిలుస్తున్నారు ఓ బాబా, ఓ తండ్రి అని. వాస్తవానికి అతని పేరు శివ అని ఇలా పరిచయం చెప్పండి. ईश्वर व प्रभु भगवान कहने से ये नहीं समझते कि वो बाप है, उनसे वर्षा मिलना है. ఈశ్వరుడా, ఈశ్వర, ప్రభు, భగవంతుడా అని సంబోధించినప్పుడు అతడు మన తండ్రి, వారసత్వం లభిస్తుంది అతని నుండి అనే ఈ విషయాలు బుద్ధిలోకి రావు అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గంలో అలా పిలుచుకునే అలవాటు అయిపోవడం వల్లనే అతని నుండి వారసత్వం అనేది కూడా ఒకటి దొరుకుతుంది మనకు అనే విషయం మర్చిపోయాం, తెలీదు. ఇక్కడ బాబా పరిచయం విన్న తర్వాత ఓహో, ఇతడు కూడా వారసత్వం ఇస్తున్నారు మనకి భగవంతుడు, నిజమే కదా, తండ్రి వారసత్వం ఇస్తారు కదా అని అప్పుడు మన బుద్ధి పనిచేసింది. చూడండి, ఈశ్వర, ప్రభు, భగవాన్ అంటే అవన్నీ మరి వారసత్వంతో సంబంధం ఇంకా లేదు మనకి. తండ్రి అనేది బుద్ధిలో రావడం లేదు కదా. శివబాబా అనేసి వరుస యాద్ అవుతాయి. అదే శివబాబా అని పలికేటప్పుడు वारसत्व गुर्तొచ్చేస్తుంది. उनको कहते शिव परमात्मा नमः. परमात्मा का नाम तो बताओ, नाम रूप से न्यारा कोई नहीं है, उनका तो शिव नाम है. అతని కోసమే శివ పరమాత్మ నమః అని మహిమ చేస్తారు. పరమాత్మ పేరు కూడా మనం పెట్టి మహిమ చేస్తాం కదా, శివ పరమాత్మ నమః అని. నామం అనేది ఉంది కదా, నామరూపాలకు అతీతముగా ఏ వస్తువు ఉండదు కాబట్టి అతని పేరు శివ అనేది అయితే ఉంది. సిర్ఫ్ శివాయ నమః भी नहीं कहना है, शिव परमात्मा नमः. కేవలం శివాయ నమః అంటే కూడా సరిపోదు, శివ పరమాత్మ नमः అనాలి. हर एक अक्षर को बहुत अच्छी रीते क्लियर कर समझाना होता है. शिवाय नमः कहने से भी बाप का मजा नहीं आता. मनुष्य ने तो सब नाम अपने ऊपर रख दिए हैं. तुम जानते मनुष्य को कभी भगवान नहीं कहा जाता, ब्रह्मा विष्णु शंकर को भी దేవత కహా జాతా హై. కేవలం శివాయ నమః అని కూడా అనకూడదు, శివ పరమాత్మే నమః అని పలకాలి. ప్రతి పదాలు కూడా ఎంతో చక్కగా క్లియర్ చేసి చెప్తూ ఉన్నారు బాబా మనకు. శివాయ నమః అని అన్నాం అనుకోండి, పరమాత్మ అనేది మధ్యలో పెట్టకుండా, అప్పుడు తండ్రి అనే మజ రాదు అందులో. ఇంకొకటి, మనుషులు వాళ్ళ మీద వాళ్ళు చాలా పేర్లు పెట్టుకుంటున్నారు కదా, శివ, శంకర, అంటే దేవతల పేర్లు, భగవంతుడి పేరు అని. శివాని పేరున్న మనుషులు ఎంతమంది ఉన్నారు? శివాయ నమః అంటే ఎవరికి వర్తిస్తుంది అది? అందుకే శివ పరమాత్మ నమః అని చెప్పాలి అంటున్నాను. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, మనుషులు ఎవరిని కూడా భగవంతుడు అని అనుకోవటానికి వీల్లేదు. బ్రహ్మ విష్ణు శంకరుని కూడా దేవతలనే చెప్తారు. बाप रचयिता तो एक ही निराकार है. जैसे लौकिक बाप बच्चों को रचते हैं ना, वर्षा देते, वैसे बेहद का बाप भी वर्षा देते हैं. बाबा रचयिता, నిరాకారుడు అతడు ఒకడు. లౌకిక తండ్రి పిల్లల్ని రచిస్తూ ఉన్నారు కదా, వారసత్వం కూడా ఇస్తారు కదా పిల్లలకు. అలా అనంతమైన బాబా కూడా మనకు వారసత్వం ఇస్తున్నారు. భారత్ కో విశ్వ కా మాలిక్ బనాతే. ఏమి ఇస్తున్నారు వారసత్వం? భారత దేశాన్ని, భారతీయుల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. सारी दुनिया का पतित पावन एक ही बाप है, ये थोड़ी ही कोई जानते हैं. हमारे धर्म स्थापक भी इस समय पतित है, कब्र दाखिल है. ప్రపంచమంతటికి కూడా పతిత పావనుడు ఒక్క బాబాయే. బాబా చెప్తున్నారు, ఇది మనుషులకు తెలుస్తుందా ఏంటి? మా ధర్మస్థాపకులు కూడా జన్మలలో వచ్చి ఈ సమయంలో పతితమైపోయి ఉన్నారు. అందరికీ, ఇతర ధర్మాల్లో ఉన్న వాళ్ళకి, భారతీయులకి కానీ ఎవరికైనా ఇప్పుడు అందరూ జన్మల్లో వచ్చి పతితులైపోయి సమాధి అవస్థలో ఉన్నారు, కబ్ర దాఖిల్. క్రైస్ట్,
బుద్ధుడు మొదలైన ఆత్మలు కూడా ఇప్పుడు పతితులై ఉన్నారు, జన్మలో వచ్చేసి వేరు వేరు రూపాలలో ఉంటూ ఇక్కడే పతితమై ఉన్నారు. కబర్ దాఖిల్ సమాధి అవస్థలో ఉన్నారు. సమాధి అవస్థలో అంటే నడవకుండా తిరగకుండా భూమిలో ఉన్నారని కాదు. అంటే వారిని వారు ఆత్మాని పరమాత్మను గుర్తించని స్థితిలో ఉన్నారు, దేహాభిమానం యొక్క స్థితిలో. अभी सबकी कयामत का समय है, बाप ही आकर सबको उठाएंगे। कयामत के समय ही खुदा भगवान आते हैं. ఇది ఖురాన్ యొక్క విషయం చేసుకొని చెప్తున్నారు బాబా. ఖురాన్లో రాశారు కయామత్ కా సమయ్. గీతలో వినాశన కాలము, వినాశకాలే అనే పదము ఉపయోగిస్తారు కదా, అది ఖురాన్లో కయామత్ కా సమయ్ అని రాశారు వాళ్ళు. వినాశన కాలము అనే పదాన్ని కయామత్ అంటారు వాళ్ళు. ఖురాన్లో ఏం చెప్పారంటే వినాశన కాలము వచ్చినప్పుడు ఖుదా వస్తారు, ఖుదా దిగి వస్తారు, వచ్చి సమాధులలో ఉన్న వాళ్ళందరినీ లేపుతారు. వినాశన కాలమే కదా ఇది. సమాధులంటే నడుస్తున్న శవాలు, అందరూ సమాధులు నడుస్తున్నారు, తిరుగుతున్నారు, కానీ నేను ఆత్మ అని తెలుసుకోలేదు కదా. పూర్తి దేహభ్రాంతిలో మునిగి ఉన్నారు. ఇదే సమాధిలో ఉండడం, శవాలై ఉండడం. ఎప్పుడైతే ఖుదా శివబాబా వచ్చి మీరు ఆత్మ అని తెలుసుకోండి, దేహం కాదు మీరు ఆత్మ అని మనకు పరిచయం ఇస్తున్నారు, ఆత్మను నేనని తెలుసుకుంటున్నారు, వాళ్ళు సమాధి నుండి లేచిపోతున్నారు. కొత్త జన్మ అనేది దొరుకుతుంది అన్నమాట ఖుదా నుండి. ఇలా ఇదే ఖురాన్లో వర్ణించారు వాళ్ళు. ఖుదా వస్తారు, సమాధి నుండి లేపుతారని. నిజంగా డెడ్ బాడీస్ మట్టిలో పాతి పెడతారు వాళ్ళు. ఆ పాతి పెట్టిన శవాల్ని లేపడం అనేది కానే కాదు. అది దేహభ్రాంతిలో ఉన్న మానవులని ఆత్మ జ్ఞానం ఇచ్చి ఆత్మ చైతన్యంలోకి తీసుకురావటమే సమాధి నుండి లేపటం. అదే బాబా ఈరోజు మురళిలో పాయింట్ చెప్తున్నారు. అభి సబ్కి కయామత్ కా సమయ హై, బాప్ యా ఆకర్ సబ్కో ఉఠాయేంగే. కయామత్ కే సమయ హి ఖుదా భగవాన్ ఆతే హై. ఇప్పుడు అందరిది వినాశన సమయం నడుస్తుంది, బాబాయే వచ్చి, ఖుదా అంటే బాబాయే వచ్చి అందరినీ లేపుతూ ఉన్నారు. ఇప్పుడు వినాశన సమయంలోనే ఖుదా భగవంతుడు వస్తారు. वही ज्ञान का सागर है, अतरे ज्ञान सागरुడు. लिखा हुआ है सागर के बच्चे भस्मीभूत हो गए थे, अर्थात कामचिता पर बैठ काले एरेनेस्ड बन गए थे, फिर सुंदर कैसे बनेंगे बाप की थे याद की यात्रा से. ఇంకో కథ ఖురాన్ విన్నారు కదా, ఖురాన్ దే బాబా ఇక్కడ ఎలా చెప్పారు పాయింట్. ఇంకొకటి ఏంటంటే మన హిందూ ధర్మం శాస్త్రాల్లో సమాధి అయిపోవడాన్ని కథ ఎలా రాస్తారంటే, సాగరుడి పిల్లలు చాలా మంది ఉంటారు, సాగరుని పిల్లలు సగరపుత్రులు. వారందరూ కూడా కామచితి మీద కూర్చొని నల్లగా అయిపోయి మాడిపోయి భస్మీభూతం అయిపోతారు. అక్కడ కామచితి అని చూపించలేదు కానీ శాపానికి గురి అయ్యి బూడిదైపోతారు అనమాట సగరపుత్రులందరూ. అప్పుడు సగరుడు అంటే సాగరుడు మేఘాల రూపంలో వచ్చి ఆ బూడిద మీద చినుకులు రూపంలో వర్షం కురిపిస్తాడు. ఆ వర్షము పడి బూడిద నుండి తన పిల్లలందరూ మళ్ళీ లేచిపోతారనమాట, శాపము నుండి ముక్తి అయిపోయి. అది స్టోరీ రాశారు. అదేంటి
लिखा हुआ है सागर के बच्चे भस्मीभूत हो गए थे, अर्थात काम चिता पर बैठ काले आयरनिज्ड बन गए थे। फिर సుందర్ कैसे बनेंगे? బాప్ कहते యాద్ కి యాత్ర से। శాస్త్రాల్లో రాశారు సాగరుని పిల్లలు భస్మీభూతమైపోయారు అంటే కామచితి మీద కూర్చొని నల్లగా అయిపోయారు, ఐరనైజ్డ్ అయిపోయారు. శాపితులైపోవడం అంటే ఇది. అటువంటి వారిని మళ్ళీ సుందరంగా ఎలా తయారవుతారు వాళ్ళు? బాబా చెప్తున్నారు స్మృతి యాత్ర ద్వారానే తయారవుతారు. బాబా వచ్చి మళ్ళీ ఈ జ్ఞాన వర్షం కురిపించి మనల్ని లేపుతున్నారు కదా బుడిదైపోయిన వారిని. స్మృతి యాత్ర ద్వారానే మళ్ళీ నల్లబడిపోయిన బుడిదైపోయిన మనం సుందరంగా తయారు కాగలుగుతున్నాము. योग अक्षर कहने से मनुष्य मूंझ जाते हैं. బాప్ कहते मुझे याद करो तो అంతమతి సుగతి హో. యోగం అనే మాట మనం ఎక్కువ ఉపయోగిస్తే మనుషులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా చేయాలి కష్టం అనిపిస్తుంది అది. అందుకే బాబా చెప్తున్నారు ముझे యాద్ కరో. యాద్ యోగ్ కాదు, యాద్. నన్ను జ్ఞాపకం చేసుకోండి, అంతమతి సోగతి లభిస్తుంది మీకు. कितना सहज समझाते फिर भी ये बातें बुद्धि में क्यों नहीं बैठती? ఎంత సహజంగా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను కదా, అయినా మీ బుద్ధిలో ఎందుకు కూర్చోవి ఈ విషయాలు అడుగుతున్నారు బాబా. దేహాభిమాన్ బహుత్ ఇస్లియే ధారణ నహీ హోతి. దేహాభిమానం చాలా ఉంటుందేమో మీలో, అందుకే నేను చెప్పిన వెంటనే అర్థం కావు, ధారణ అవ్వవు. धारण అవటం లేదు. बाबा बड़ी अच्छी युक्ति बताते हैं, बेहद के बाप ने जिसको याद करते हैं उसने क्या आकर किया. బాబా చాలా మంచి యుక్తి చెప్తూ ఉన్నారు మనకు. అనంతమైన బాబా ఎవరినైతే పిలుస్తున్నామో అతడు వచ్చి ఏం చేస్తున్నారు? యుక్తి అయితే ఏం చెప్తున్నారు? బాబా ఆత్మాభిమానిగా తయారైపోండి ధారణ అవ్వాలి అంటే. బాబా వచ్చి ఏం చేస్తున్నారు? భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. हद का वर्षा तो जन्म जन्मांतर लेते आए हो, आप बेहद के बाप से 21 जन्म के लिए बेहद का वर्षा लो. హద్దులో ఉన్న వారసత్వం జన్మ జన్మలు తీసుకున్నారు మీరు, అనంతమైన బాబా నుండి 21 జన్మల వారసత్వం, అనంతమైన వారసత్వం ఇప్పుడు తీసుకోండి. సతీ త్రేతామే देवताएं राज्य करते थे, सूर्यवंशी फिर चंद्रवंशी, सो वैश्यवंशी फिर शूद्रवंशी. 100 अक्षर डालने से सिद्ध होता है कि वही पुनः जन्म लेते वर्ण में आते हैं. సత్యయుగం త్రేతాయుగంలో దేవతలు రాజ్యం చేస్తూ ఉండేవారు. సూర్యవంశము అది, తర్వాత చంద్రవంశీ, సో వైశ్యవంశీ, సో శూద్రవంశీ, సో బ్రాహ్మణ వంశీ. బ్రాహ్మణ ఈ చెప్పేటప్పుడు వర్ణాల కోసం సూర్యవంశీ, సో చంద్రవంశీ, సో సో అనే మాట మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో ఈ సో అనే మాట ఉపయోగించటం వలన నిరూపణ అయ్యేది ఏంటంటే అదే మనుషులు సూర్యవంశంగా ఉండే మానవులే పునర్జన్మలు తీసుకొని నెక్స్ట్ వర్ణంలోకి వస్తున్నారు, చంద్రవంశం. సో అంటే మళ్ళీ వాళ్ళే వైశ్యవంశంలోకి వస్తున్నారు. ఈ సో అనే మాట ఉపయోగించటం వలన వాళ్ళే వర్ణాలలోకి మారుతూ వస్తున్నారు జన్మలలోకి అనేది నిరూపణ అవుతుంది. बाप समझाते तो सबको है, तुम सम्मुख बैठे हो तो खुश होते, कोई कोई की तकदीर में नहीं तो सर्विस करते नहीं है. మీరు అందరికీ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. బాబా అయితే చాలా అన్ని విషయాలు మనకు అర్థం చేయిస్తున్నారు. అయితే సమ్ముఖంగా విన్నప్పుడు చాలా ఖుషి అవుతుంది పిల్లలకు బాబా చెప్పే మాటలు వింటూ. కొంతమందికి అదృష్టంలో లేకపోతే ఈ సర్వీస్ చెయ్యలేరు అని చెప్తున్నారు బాబా. సర్వీస్ కరేంగే తో నామ్ హోగా. సర్వీస్ చేసే పిల్లలది పేరు ప్రసిద్ధిలోకి వస్తుంది అని చెప్తున్నారు బాబా. కహేంగే బాబా కి బచ్చే కితనీ హోషియార్ ఏ సబ్ కామ్ కర్తే. చూసి అనుకుంటారు కదా అందరూ, బాబా పిల్లలు ఎంత తెలివిగా ఉంటారు, ఈ అక్కయ్యలు అన్ని పనులు చేస్తూ ఉంటారు, సర్వీస్ చేసే పిల్లల కోసం ఈ అమ్మాయిలు ఎంత బాగా సేవ చేస్తున్నారు అనుకుంటారు కదా. हमको स्वर्ग की बादशाही का वर्षा देती है, ये वक्कर माल भी देती है,
మాకు స్వర్గ వారసత్వం, స్వర్గ రాజ్యాధికారం అనే వారసత్వము బాబా నుండి ఇప్పించే సేవ చేస్తున్నారు ఈ అక్కయ్యలు. బాబా నుండి ఇంత సరుకు మాల్, ఇన్ని సరుకులు, ఇన్ని రకాల ఖజానా ఇప్పించే సేవ చేస్తున్నారు అని పేరు వస్తుంది కదా సేవ చేసే వాళ్ళకి. ఏ చిత్ర హే अंधों के आगे आईना, इसमें जादू आदि की बात ही नहीं है, పవిత్రత की ही ముఖ్య బాత్ है. ఈ చిత్రాలు ఎలాంటివంటే గుడ్డి వాళ్ళ ఎదురుగా అద్దంలా పనిచేస్తాయి. గుడ్డి వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. అటువంటి జ్ఞానం ఉంది. దీనిలో గారడి అనే విషయం ఏమీ లేదు అని చెప్తున్నారు బాబా. పవిత్రత ముఖ్యమైన విషయం. ఇక్కడ పవిత్రతయే ముఖ్యమైన విషయము. సమస్తే ही अंतिम जन्म है स्वर्ग में चलना है तो पवित्र जरूर बनना है. ఇది అంతిమ జన్మ, ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోవాలి అనేది అర్థమైతే తప్పకుండా పవిత్రంగా తయారైపోవాలి. మరి ఇప్పుడు ఈ జన్మలో వినాశ సామ్ని, ఇక్కడ వినాశనం కూడా ఎదురుగానే నిలబడి ఉంది కదా. ఇంకా పవిత్రంగా ఎప్పుడు అవుతామని ఆలోచించడానికి కూడా ఛాన్స్ లేదు. పావన్ జరూర్ బన్నా పడే, వినాశనం ఎదురుగానే ఉంది కాబట్టి తప్పకుండా పావనంగా తయారవ్వాల్సి ఉంటుంది. సన్యాసి घर बार छोड़ते पावन बनने के लिए बाप कहते हैं विनाश सामने खड़ा है, मुझे याद करो तो బేడా పార్ హో జాయ్. సన్యాసులు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతూ ఉంటారు పావనంగా తయారవడం కోసం. మీరైతే ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోవక్కర్లేదు, ఇంట్లో ఉంటూనే రోజు రోజు జ్ఞాన యోగాలతో బాబా మనల్ని రిఫ్రెష్ చేసేస్తూ, ఏ రోజుకి ఆ రోజు మనకు గైడెన్స్ ఇస్తూ, తన చేయి పట్టుకొని నడుస్తున్నట్లే మనకు బాబా నడిపిస్తూ పావనంగా తయారు చేస్తున్నారు గృహస్థంలో ఉంటూనే. బాబా చెప్తున్నారు వినాశనం ఎదురుగా నిలిచి ఉంది, నన్నే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ నావ తీరానికి చేరిపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्की लादे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, विनाश के पहले अपना सब कुछ सफल करना है. వినాశనానికి ముందే తమ సర్వస్వం సఫలం చేసుకోవాలి. ये कयामत का समय है, इसलिए पावन जरूर बनना है. ఇది వినాశన సమయం, అందువలన తప్పకుండా పావనంగా తయారవ్వాలి. వినాశనానికి ముందు తమ సర్వస్వం సఫలం చేసుకోవాలి. ఇది వినాశన సమయం నడుస్తుంది, అందువలన తప్పకుండా పావనంగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, దేహదార్యం से మోह నికాల్ మోహజీత్ బన్నా హై. దేహదారీల పైన మోహం తొలగించుకొని మోహజీతులుగా తయారవ్వాలి. देह अभिमान जो पहला नंबर दुश्मन है, उस पर विजय पानी है. దేహాభిమానం మొదటి నంబర్ శత్రువు, దానిపైన విజయం పొందాలి. और सब संग तोड़ बाप से बुद्धि योग जोड़ना है. ఇతర సాంగత్యాలన్నీ వదిలి బాబాతో బుద్ధియోగం జోడించుకోవాలి. దేహదారుల నుండి మోహము వదిలి, దేహదారుల పైన మోహం వదిలి మోహజీతులుగా తయారవ్వాలి. దేహాభిమానం అనే మొదటి నంబర్ శత్రువు, దానిపై విజయం పొందాలి.
దేహాభిమానం మొదటి నంబర్ శత్రువు, దానిపై విజయం పొందాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి బాబాతో బుద్ధియోగం జోడించుకోవాలి. వరదాన్, मनन शक्ति द्वारा शक्तिशाली बन विघ्नों की फोर्स को समाप्त करने वाले सर्व आकर्षण मुक्त भव. मनन शक्ति द्वारा शक्तिशालीగా తారే విఘ్నాల యొక్క ఫోర్స్ ని సమాప్తి చేసుకునేటటువంటి సర్వ ఆకర్షణ ముక్తులు కండి. విఘ్నాల యొక్క ఫోర్స్ అంటే ఒత్తిడి, విఘ్నాల యొక్క ప్రెజర్, విఘ్నాల యొక్క ఒత్తిడి, విఘ్నాల యొక్క వేగము, వీటిని సమాప్తి చేసుకునేటటువంటి సర్వ ఆకర్షణ ముక్త భవ. మనన శక్తి ద్వారా శక్తిశాలిగా తయారే విఘ్నాల యొక్క ఫోర్స్ ని సమాప్తి చేసుకునేటటువంటి సర్వ ఆకర్షణ ముక్తులు కండి. वर्तमान समय मनन शक्ति द्वारा आत्मा में सर्व शक्तियां भरने की आवश्यकता है. వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులు నింపుకునే అవసరం ఉంది. इसके लिए अंतर्मुखी बन हर पॉइंट पर मनन करो तो मक्खन निकलेगा और शक्तिशाली बन जाएंगे. వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులను నింపుకునే అవసరం ఉంది. దీనికోసము మననం చేయాలంటే ఏం చేయాలి? అంతర్ముఖిగా తారే ప్రతి పాయింట్ పైన మననం చేస్తూ ఉన్నట్లయితే వెన్న బయటకు వస్తుంది, వెన్న తయారవుతుంది, మరియు మీరు శక్తిశాలిగా తయారైపోతారు. ऐसे शक्तिशाली आत्माएं अतीन्द्रिय सुख की प्राप्ति का अनुभव करती. इलांటి శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖం యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తూ ఉంటారు. उन्हें अल्पकाल की कोई भी वस्तु अपनी तरफ आकर्षित नहीं कर सकती. ఎవరికైతే అతీంద్రియ సుఖం అనుభవం అయిపోతుందో వారికి ఏ అల్పకాలమైనటువంటి వస్తువులు తమ వైపు ఆకర్షించవు. उनकी मगन अवस्था द्वारा जो रूहानियत की शक्तिशाली स्थिति बनती है उससे विघ्नों का फोर्स समाप्त हो जाता है. వారి మగ్న అవస్థ ద్వారా మననం చేస్తూ మగ్న అవస్థని పొందుతారు. మననం చేసే వాళ్ళకి తప్పకుండా మగ్న అవస్థకి వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది. మనన శక్తి అనేది మననం చేయడం వలన మనలో నశ పెరుగుతుంది. నశ పెరిగితే మగ్నావస్థకి వెళ్తాం. మగ్నావస్థలో ఉండే వారికి ఆత్మిక స్థితి శక్తిశాలిగా తయారవుతుంది. మగ్నావస్థ ద్వారా ఆత్మిక స్థితి శక్తిశాలిగా తయారవుతుంది. దాని వలన విఘ్నాల యొక్క ఫోర్స్ సమాప్తి అయిపోతుంది వారి ఎదురుగా. स्लोगन, ब्राह्मण संसार में सर्व का सम्मान प्राप्त करने वाले ही तख्त नशीन बनते हैं. బ్రాహ్మణ సంసారంలో సర్వుల సన్మానము ప్రాప్తించుకునేవారే సింహాసనాధికారిగా తయారవుతారు. బ్రాహ్మణ సంసారంలో సర్వుల యొక్క సన్మానం ప్రాప్తించుకునేవారే సింహాసనాధికారిగా తయారవుతారు. కాబట్టి బ్రాహ్మణుల మధ్య కూడా మనం అందరి నుండి సన్మానం పొందే విధంగా మన నడవడిక, మన మాట అన్నీ మనం ఉంచుకోవటం వల్ల మన ఆలోచన విధానం, మాటలు వ్యవహారం ఒకటి కాదు బయట కనిపించేది, ఆలోచనలు కూడా మనం ఏది ఆలోచిస్తున్నామో, ఎవరి కోసం ఏది ఆలోచన నడుస్తూ ఉంటుందో అది అక్కడికి చేరిపోతూ ఉంటుంది అనమాట. మనం పంపిస్తున్నాను అనుకోకపోయినా చేరిపోతుంది అనమాట. అందుకే ఆలోచనల నుండి కూడా ఒకరి నుండి ఆశీర్వాదాలు తీసుకునేలా, ఒకరి నుండి సన్మానం పొందేలాగానే మనం ఉండాలి ఆలోచనతో సైతం అంతా. అలా మనం నడుచుకుంటే అంటే సన్మానాలు అనేవి మనకు అడిగితే వచ్చేవి, ఒకరు ఇస్తే వచ్చేవి కాదు. అది మన ధారణల ద్వారానే వస్తుంది అన్నమాట. కాబట్టి బ్రాహ్మణుల సంసారంలో అందరి సన్మానం పొందే విధంగా మన పురుషార్థం తయారైపోతే సింహాసనాధికారిగా తయారవుతారు. అచ్చా, బాబా ఈరోజు ఇంకో వెరైటీ పాయింట్స్తో రిఫ్రెష్ చేశారు.
ఈశ్వరీయ సేవలు అన్ని సఫలం చేసేసుకోండి. మెయిన్ హెడ్డింగే అది చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఎవరికి మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది ప్రాక్టికల్‌గా చూసాం మనం ఈ సంవత్సర కాలంలో. సిట్యుయేషన్ అర్థమవుతుంది కదా అందరికి. మృత్యు తలపైనే ఉంది, ఎదురుగానే ఉంది. ఎప్పుడైనా మింగేసి వెళ్ళిపోవచ్చు అది మనల్ని మృత్యు. అందుకని ఉన్నది సేవలో పెట్టేసుకోండి, ఇంకా టైం లేదు అని చెప్తున్నారు బాబా. లోభాన్ని వదలండి అని. ఇంకా ఈరోజు మోహాన్ని కూడా వదలండి. దేహం మీద, దేహ సంబంధికుల పైన మోహం ఉండిపోవడం వలన జ్ఞానం ధారణ అవుతుంది. వింటారు, అర్థమవుతుంది. బాబా బాగా చెప్పారు, చాలా బాగుంది, బాబా చెప్పేది కరెక్టే అక్కయ్య అంటారు. కానీ వాళ్ళు ఆచరించటాని కోసం నేను చెయ్యాలి అనేది రాదు వాళ్ళకి, మోహం ఉండేటప్పుడు. మోహం, లోభం అలాంటివి. అందుకని వీటిని విడిచిపెడితేనే జ్ఞానం బాగా బుద్ధిలో ధారణ అవుతుంది. దేహాభిమానం ఒకటి, దీనివల్ల కూడా ధారణ అవ్వడం లేదు వింటున్నది. ఆత్మాభిమాని కావాలి. ఇంకా విచార సాగరమంతన చేయకపోవడం వలన కూడా విన్నది విన్నట్టే వదిలేస్తున్నారనమాట. అది లోపటికి వంట పట్టదు. అందుకే విచార సాగర మంతన చేయడం కూడా అలవాట్లో ఉండాలి. అంటే మురళి విన్నా మళ్ళీ మురళి టైంకే బాబా ఏం చెప్పారు అనేది. ఈ మధ్యలో మరి గుర్తే రాదు కొంతమందికి. కానీ రోజంతా జ్ఞాన పాయింట్స్ స్మరణలో ఉండాలి. విచార సాగర మంతన అంటే అది. ఇంకా కృష్ణుడి పేరే చెప్పుకుంటూ భారతదేశం యొక్క మహత్వం ఎలా తగ్గిపోయింది, మహిమ అంతా. ఇప్పుడు బాబా వచ్చి సరిదిద్ది చెప్తున్నారు కదా. నిరాకారుడు బాబాయే రచయిత, గీత రచయిత, స్వర్గ రచయిత. అతడే పతిత పావనుడు అందరికీ. ధర్మపీతలు కూడా ఇప్పుడు పతితం అయిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా బాబా ద్వారా పావనంగా తయారవుతారు వచ్చి. సమాధిలో ఉన్నారు అందరూ. వినాశన సమయం ఇది. బాబా వచ్చి దేహ భ్రాంతి అనే సమాధిలో ఉన్న వాళ్ళని ఆత్మ జ్ఞానం ఇచ్చి మేల్కొల్పుతున్నారు. సాగరుడు బాబా పిల్లలు మనందరం బూడిదైపోయాం కామచిత్త మీద పడి కూర్చొని. ఇప్పుడు జ్ఞాన చినుకులు కురిపిస్తూ మనల్ని లేపుతూ ఉన్నారు బాబా. నల్లగా అయిపోయిన ఆత్మ తెల్లగా అవ్వాలంటే స్మృతి యాత్ర ఉపాయం చెప్తున్నారు బాబా. యోగం అని అనకండి, యాద్ అంటే చాలా ఈజీ ఉంటుంది. ఈరోజు పదే పదే బాబా గుర్తు చేసేది వినాశన ఎదురుగానే నిలబడింది, వినాశన ఎదురుగానే ఉంది, నన్నే జ్ఞాపకం చేసుకోండి. అంతమతి సుగతిలో పాస్ అవ్వాలి మనం. ఆఖరి సమయంలో బాబా స్మృతితో వెళ్ళాలి. అందుకే నన్నే జ్ఞాపకం చేసుకోండి, మీ నావ తీరానికి చేరిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా పవిత్రతదే ముఖ్యమైన విషయం. ఇది చివరి జన్మ, 84 జన్మల్లోని ఇది లాస్ట్ జన్మ. అందులో కూడా లాస్ట్ గడియలు నడుస్తున్నాయి, ఎప్పుడేంటో అనేలాగా. అందుకని పవిత్రత ముఖ్యమైనది. పవిత్రంగా తయారైపోవాలి, ఒక బాబాను జ్ఞాపకం చేసుకోవాలి, మీకున్నదంతా సఫలం చేసుకోవాలి. మట్టిలో కలిసిపోకుండా, దొంగలు దోచుకోకుండా, రాజులు తినేయకుండా. నెంబర్ 1 శత్రువు దేహాభిమానం మీద విజయం పొందాలి. వరదానంలో బాబా చెప్తున్నారు, మనన శక్తి ద్వారా శక్తిశాలిగా అయిపోతే, మన ఆత్మిక స్థితి లోపల శక్తిశాలిగా తయారైపోతే మనన శక్తి ద్వారా. మనన శక్తి మనలో రావాలంటే అంతర్ముఖిగా ఉంటూ ఉండాలి మనం. అంటే ఎక్కువ బాహ్య విషయాల యొక్క ఆలోచనలో ఉండకూడదు. ఏదైనా ఒక న్యూస్ విన్నాము, ఏదైనా ఒకరి మాటలు విన్నాను, ఎవరితోనైనా మనము విషయాలలోకి వెళ్ళాము. సమాజంలో ఉన్న తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, ఇచ్చిపుచ్చుకోవటం, సమాచారాలు, పరిస్థితులు, విషయాలు చాలా ఉంటాయి. వాటి ఆలోచనలు అవన్నీ బయట విషయాలు బయటకే ఉండిపోవాలని. మన లోపల విషయాలు
లోపలికి అవి ఎంటర్ కాకూడదు. అంతర్ముఖులంటే అది. బాహ్య విషయాల నుండి అతీతమై అంతర్ముఖ స్థితిలో ఉండాలి. విన్నాము అక్కడే ఉండిపోయి, మన స్థితిలో ఉండి మనం బాబా తోడులో ఉండి మన కర్మలు మనం చేసుకుంటున్నాము. అంతర్ముఖత అంటే అది. అంతేగాని పనులన్నీ మానేసి వెళ్ళిపోయి మీరు ఒంటరిగా కూర్చుంటే అంతర్ముఖులైపోతారని కాదు. లేదా ఎక్కడో బీచ్ ఒడ్డునెళ్లి కూర్చుంటే, కొండ మీదెళ్లి కూర్చుంటే అప్పుడు నాకు అంతర్ముఖత, ఏకాంతం అనుభవం అవుతది అనేది కాదు. ఎక్కడో పార్కులో ఎళ్లి కూర్చుంటే. ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఇంట్లో నుండి ఎళ్ళడానికే లేదు కదా! ఏకాంతం అంతర్ముఖత అంటే బాబా మనకు ముందు నుండి నేర్పింది ఇదే. 100 మధ్య ఉంటూ కూడా మీరు ఏకాంతం కాగలరు, అంతర్ముఖులు కాగలరు. బిజీగా ఉండే రైల్వే స్టేషన్‌లో ఉంటూ కూడా మీరు అంతర్ముఖి అవస్థలోకి వెళ్ళొచ్చు. బిజీగా ఉండే మార్కెట్ మధ్య ఉంటూ కూడా అంతర్ముఖిగా వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద సౌండ్ బాకాల మధ్య ఉంటూ కూడా అంతర్ముఖి, ఏకాంతవస్థ కావచ్చు. అంటే బయట విషయాలను లోపల మన ఆలోచన అది స్వీకరించకూడదు. అవి బయట విషయాలు, నా లోపల స్థితి నాది అని ఆ స్థితిని మనం అనుభవం చేయగలగాలి. ఏ సౌండు, ఏ పరిస్థితి, ఏ ఆలోచనలు, ఏ విఘ్నాలు నన్ను డిస్టర్బ్ చేయవు. అంతర్ముఖత అంటే అది. అలాగే ఏకాంతం అంటే ఏకే అంత్ అంటారు బాబా. ఓకే. బాబా అంతులో ఉండిపోవడం. కాబట్టి ఇలా అంతర్ముఖులై మనము ఏం చేయాలి అంటే అందరి మధ్య ఉంటూ, బిజీలలో ఉంటూ, విషయాలు ఎన్నో మన చుట్టూ ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టి, మన ఆలోచనలో మనం బాబా చెప్పే మాటలు, పురుషార్థం యొక్క విషయాలు, ఎప్పుడైనా మనకు అయిన అనుభవాలు ఇంకా ఉండి ఉంటాయి కదా! వాటి జ్ఞాపకాలు ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటే అది అంతర్ముఖి అయిపోతాం మనం. అంతర్ముఖత అంటారు. మననవస్థ కూడా అది. ఇలా మననం చేయడం ద్వారా మగ్నవస్థ పెరుగుతుంది. దాంతో మన లోపల రూహానియత్, ఆత్మిక స్థితి శక్తిశాలిగా తయారైపోతది. అప్పుడేమవుతుందంటే విఘ్నాలు ఎన్ని వచ్చినా విఘ్నాల యొక్క ఫోర్స్‌ని బయట నుండే సమాప్తి చేసేసి, అది మన మైండ్‌ని టచ్ చేయకుండా, బయట నుండి విఘ్నాల యొక్క ఫోర్స్ సమాప్తి చేసుకోగలం మనం. అప్పుడే సర్వ ఆకర్షణ నుండి ముక్తులు అంటారు. విఘ్నాల యొక్క ఫోర్స్ మన మీద ప్రభావం వేయలేదు. ఏ వ్యక్తి వైభవాలు, ఆకర్షణ మన మీద ప్రభావం వేయదు. ఏ వ్యక్తి వస్తువు ఆకర్షణలో వెళ్ళలేదంటే తప్పకుండా విఘ్నాలు నుండి కూడా విఘ్నాల ప్రభావం నుండి కూడా ప్రూఫ్ అయిపోతాం మనం. రక్షింపబడతాం. అయితే లోపల నుండి శక్తిశాలి స్థితి తయారవ్వాలి. దానికోసం మననము అవసరము. స్లోగన్‌లో కూడా బాబా ఏం చెప్తున్నారు? బ్రాహ్మణ సంసారంలో మనం ఉన్నాము అంటే ఉన్నాము అనేలా కాదు. సర్వుల సన్మానం పొందేలా నడుచుకోవాలి. బ్రాహ్మణ సంసారంలో సర్వుల సన్మానం ప్రాప్తించుకునే వారే సింహాసనాధికారిగా తయారవుతారు. అచ్చా! ఓం శాంతి. రేపు ఆదివారము సాయంత్రం అంటే గురువారమే అనౌన్స్ చేయాలి. నేను మర్చిపోయాను. రేపు సండే ఎవ్రీ సండే మనం చేసుకుంటున్న మాదిరిగానే సాయంత్రము 6:30 నుండి యోగం ఉంటుంది. అంటే వీలైతే 6:15, 6:20 నుండి లైవ్ స్టార్ట్ చేసేస్తాం. 6:30 నుండి యోగం ఉంటుంది. 6:30 నుండే స్టార్ట్ అవుతది. 6:30 నుండి 7:15, 7:20 వరకు అలా యోగం ఉంటుంది. దాని తర్వాత షీలా బెహెన్ హైదరాబాద్ శాంతి సరోవర్‌లో మంచి మోటివేషనల్ స్పీకర్‌గా సేవలు అందిస్తూ ఉంటారు. అక్కయ్య చాలా సంవత్సరాల నుండి. సీనియర్ అక్కయ్య యొక్క క్లాస్ మనం వింటాము రేపు సాయంత్రం. క్లాస్ అయ్యాక ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి ప్రతి వారం మాదిరిగానే. మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ఒక గంట అక్కయ్య క్లాస్ ఉంటుంది.
అందుకని ఎవరు మిస్ అవ్వకూడదు రేపు సాయంత్రం. యోగం కూడా బాగుంటుంది కదా, అందరికీ అనుభవం అవుతుంది కదా. కాబట్టి యోగం స్టార్ట్ అయిన దగ్గర నుండి కనెక్ట్ అయిపోయి బాగా అనుభవం చేసుకోండి. ఓం శాంతి. ये जीवन प्रभु का हो गया। क्या मुझे अब सोचना, उन्हीं संग बैठूं, उन्हीं संग खेलूं, उन्हीं संग बैठूं, उन्हीं संग खेलूं, उन्हीं से सब कुछ बोल